మన బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ గా ఎండు చేపల కూర చేస్తాను చూడండి. ఫస్ట్ వీటి తలకాయలు తీసేసి ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ కొన్ని నీళ్లు తీసుకొని బాగా మరిగించి అందులో ఎండు చేపలు వేసి కొంచెం అటు ఇటు తిప్పి తీసేసుకోవాలి వెంటనే. అప్పుడు శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఇంకా మన యూనివర్సల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నామో టమాటాలు తీసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. జీలకర్ర ఏ కూరలైనా ఆప్షనల్, అది జస్ట్ డైజెషన్ బాగుండటం కోసం వేస్తారు. పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పేసి టమాటాలు వేసేయండి. ఇంక ఈ టమాటాలు ఉడికే వరకు అటు ఇటు తిప్పుతూ ఆ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. టమాటాలు ఇలా మెత్తబడతాయి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. ఫస్ట్ కొంచెం వేయండి. లాస్ట్ లో వాటర్ పోసినప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాం. అప్పుడు పులుపు తగ్గిపోతే అప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతి పొడి, ఇవే నేను వేసింది. ఇవి వేస్తే సరిపోద్దులే. అవన్నీ వేసాక ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పేసేయండి. నెక్స్ట్ ఇందులో వాటర్ పోయండి. వాటర్ పోసాక ఉప్పు, పులుపు, కారం చూసుకోవాలి. అవి తగ్గాయి అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఎండు చేపలు వేసేయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించండి. ఇంకా కొత్తిమీర వేస్తే మీ ఎండు నెత్తళ్ళ కూర రెడీ.